ఆచి చికెన్ మసాలా. ఇక సీఎం రేవంత్ కేసీఆర్ కుమ్మక్కయ్యారని, కాళేశ్వరం డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబంపై ఎందుకు చర్యలు లేవని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరం డిజైన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని, కాళేశ్వరం కూలిపోవడానికి బీఆర్ఎస్ దే బాధ్యత అన్నారు బండి సంజయ్. బండి సంజయ్ బీఆర్ఎస్ ఒకటని ఎవరు అన్నారు? నీకు కూడా తెలుసు. నాకు బీఆర్ఎస్ పార్టీ ఎంత వ్యతిరేకత నీకు కూడా తెలుసు. కానీ ఏదో ఆ పక్క వాళ్ళు ఫీడ్బ్యాక్ స్క్రిప్ట్ రాసి తప్పు రాసినట్టున్నారు. వేరే పేరు రాయవే నా పేరు చెప్పినట్టున్నావు. నువ్వు నీకంటే ఎక్కువ బీఆర్ఎస్ అడ్డుకునేది నేను. బీఆర్ఎస్ తో కుమ్మక్కైంది నువ్వు బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నా నువ్వు భావిస్తే నేను గతంలో డిమాండ్ చేసిన అకున్ సబర్వాల్ రిపోర్ట్ ఏమైంది? తొక్కుకుంటూ వచ్చినట్ట బండి సంజయ్ నేనట ముఖ్యమంత్రి గారు తొక్కుకుంటూ వచ్చినట్ట నేను బీఆర్ఎస్ సబరిస్తున్నానట. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి భాష మాట్లాడే ముందు ఫామ్ హౌస్ కేసులు అధికార చేస్తాలో కేసీఆర్ కుటుంబాన్ని నేను బీఆర్ఎస్ ఒకట, నువ్వు బీఆర్ఎస్ ఒకట. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎందుకు చేస్తారు కేసీఆర్ కుటుంబాన్ని? నువ్వు బీఆర్ఎస్ ఒకట, నేను బీఆర్ఎస్ ఒకట. ఈ ఫార్ములా కాంగ్రెస్ లో కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్టులేవు? ఏది నీ విచారణ? ఏది సిబిఐ అంటున్నావు? నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ధైర్యం లేదు, నాకు రేషం లేదు, నాకు రోషం లేదు. చేవ చచ్చినా అని చెప్పు. నువ్వు అసలు చాతగానే చెప్పు. చలో మేము అరెస్ట్ చేస్తాం, మేము ఎంక్వైరీ చేస్తాం, మేము ఎంక్వైరీ చేస్తాం. నువ్వు మా భుజాన్ని పెట్టి కాల్స్తాడు అంత అమాయకులం ఏది? మేమన్నా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అంటే కాళేశ్వరం స్కామ్ కాదు. అంతేనా నీ ఉద్దేశం? రాష్ట్రాన్ని రేవంత్ అప్పుల పాలు చేస్తున్నారని, 28 నెలల్లో 3 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు బండి సంజయ్. అప్పులు ఇలాగే కొనసాగితే తెలంగాణ శ్రీలంక కావడం ఖాయమన్నారు. కేరళ, తమిళనాడు ఎన్నికలకు రేవంత్ తెలంగాణ నిధులు పంపుతున్నారన్నారు బండి సంజయ్.